ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే బీపీహెచ్ అనే పదం అది, బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం ఉంటుంది అనమాట. అది వయసుతో 50 ఏళ్ళు పైపెచ్చి ఉన్న వాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరుగుదల వల్ల యూరిన్ అనేది అంత ఫ్రీగా రాకపోవచ్చు అనమాట. హెన్స్ దానికి ఆ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం వచ్చేసింది. కానీ సైజ్ ఒక్కటే క్రైటీరియా కాదండి. చాలా మంది ఈ రోజుల్లో హెల్త్ చెకప్ కోసం వెళ్తుంటారు, స్కాన్ చేయించుకుంటారు. అక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏదో ఒక పదం రాస్తారు అనమాట. రేడియాలజిస్ట్ స్కాన్ లో వాళ్ళకున్న అబ్జర్వేషన్ అంతే, అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అన్నది. నాకు గ్రేడ్ 3 ఉందండి అని వస్తారు మా దగ్గరికి. అది ఒకటే వ్యాధి కాదు, ప్రాస్టేట్ పెరుగుదలతో కూడా మూత్రం వెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సరిపడే టెస్టులు కొన్ని ఉంటాయి. అవి చేసిన తర్వాత మేము నిర్ధారిస్తాం అనమాట ప్రాస్టేట్ ఇబ్బంది ఉందా లేదా అని. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కంగారు పడాల్సింది ఏం లేదు. ఇంకొకటి, చిన్న వయసులో కూడా ఈ ప్రాబ్లం వస్తుందా అని అడిగారు మీరు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కంటే ప్రాస్టేట్కి సంబంధించిన ప్రాస్టేటైటిస్ అని అంటాం, ఇన్ఫ్లమేటరీ చేంజెస్. ఇన్ఫెక్షన్ కూడా కాదండి, ఇన్ఫ్లమేషన్ అనే పదం కొద్దిగా తెలుగులో చెప్పాలంటే కొద్దిగా క్లిష్టమైనది. అంటే వాపు, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చర్మం ఎలా ఎర్రగా మారుతుందో దాన్ని ఇన్ఫ్లేమ్డ్ అంటాం. అలాగే ప్రాస్టేట్ గ్రంథులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి. యంగ్ అంటే ఎవరు, ఈ 30 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ కాస్త వేరుగా ఉంటాయి, ప్రాస్టేటైటిస్ అని అంటాం. పెరుగుదల వల్ల వచ్చేవి సైజు పెద్దగా అయి మూత్రం సరిగ్గా రాకపోవడం అన్నది 50 ఏళ్ళు పైపెచ్చున్న వాళ్ళు. ఇవి రెండు డిఫరెంట్ కేటగిరీస్.